హైదరాబాద్ శివారులోని పెద్దంబర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఎంప్లాయీ సౌమ్యారెడ్డి మృతి చెందారు. కారులోని 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా సరళమైసమ్మ టెంపుల్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బెంగళూరు గేట్ నుంచి పోచారం వైపు వెళుతుండగా వాహనం పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఇన్ఫోసిస్ ఉద్యోగులే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్దంబర్పేట వద్ద ఈ ఘటన జరిగింది. వీరంతా సరళమైసమ్మ టెంపుల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా బొంగుళూరు గేట్ నుంచి పోచారం వైపు వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. కారు హైస్పీడ్లో ఉండటం, రోడ్డు పరిస్థితులు లేదా డ్రైవర్ అలసట వంటి కారణాలు ఈ ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు. ఓఆర్ఆర్ మీద ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఓవర్ స్పీడింగ్ వల్ల ఈ ఘటనలో మృతి చెందిన సౌమ్యారెడ్డి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగి. ఆమెతో పాటు కారులో ఉన్న మిగతా 7గురు కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగులే. వీరంతా స్నేహితులు లేదా సహోద్యోగులుగా టెంపుల్ ట్రిప్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని అక్కడ స్థానికులు సమీప ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని, చికిత్స పొందుతున్నారని సమాచారం. సౌమ్యారెడ్డి మృతి కుటుంబ సభ్యులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఆమె హైదరాబాద్ లోని ఐటీ హబ్ లో పనిచేస్తూ తన కెరియర్ లో మంచి ప్రగతి సాధిస్తున్నారు. అక్కడ నుంచి ఫోర్ట్ ఏదో ఉన్నది, ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తున్నాము. మధ్యలో ఫోర్ట్ వెళ్దాం అనుకున్నాం. ఫోర్ట్ అవ్వలేదు. శ్రీరామేశ్వరం టెంపుల్ అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని ఇది నైట్ ఎన్నింటికి అయింది? ఇది ఎంతమంది ఉన్నారు మొత్తం మీ ఫ్రెండ్స్? ఏ కంపెనీకి సంబంధించి? మీరు మీరు ఏ కంపెనీ వర్క్? వాళ్ళంతా ఇన్ఫోసిస్. మీ పేరు? ఎక్కడ మీద నెగిటివ్? ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర. మార్నింగ్ ఫ్రెండ్ యూకే వెళ్తుంటే సెంటర్ పోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాం అన్న. అక్కడి నుంచి రాచకొండ ఫోర్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం, కానీ దారిలో ఒక ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సరళమైసమ్మ టెంపుల్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. రాచకొండ ఫోర్ట్కి వెళ్ళకుండా వచ్చే దారిలో అది ఇంకా ఎలా చెప్పాలంటే అది తెలియకుండానే జరిగిందన్న. టైరే ఊడిందో ముందు లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఎక్కినట్టు అనిపించింది. ఇంకా నా చేతుల నుంచి కంట్రోల్ లేదు. మీరే డ్రైవ్ చేశారా? నేనే డ్రైవ్ చేశాను అన్న. కాకపోతే అది నేను ఏ సైడ్ గుర్తులేదు. నేను అలా ర్యాష్ డ్రైవింగ్ కాదు, కానీ అక్కడికక్కడే బండి రొటేట్ అయిపోయింది. రోడ్డు మీద వెళ్తుంది కానీ బండి రొటేట్ అయిపోయింది. నేను దేనన్నా కొట్టినట్టు నాకు అనిపించినా సరే బండి రొటేట్ అవ్వదు కదా, రొటేట్ అయ్యి రివర్స్ లో వచ్చి తగిలిందని చెప్పి అంటున్నారు. ఎంతమంది ఉన్నారు కార్లో? 8 మంది ఉన్నారు. 8 మంది పాపం దెబ్బలు తగిలే సిబ్బంది ఉన్నారు. అందరూ ఒకే కంపెనీలో చేస్తారు? నేను ఆ కంపెనీ కాదు, నేను వాళ్ళ ఫ్రెండ్. ఓకే. అలా జరిగేసరికి నేను డోర్ దగ్గర మా మిర్రర్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి నా ఫ్రెండ్స్ అందరికి అబ్బాయిలందరికీ తగిలేసి ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 3 అమ్మాయిలు. ఇంక మరి వాళ్ళందరినీ ఆ పక్కన ఉన్న వాళ్ళతో తీసుకుని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి సౌమ్య అమ్మాయిని ఫార్చునర్ని పంపించాం. అప్పటికే 8 మంది ఒకే కారులో ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం అని పంపించామన్నా. నందా అనే అబ్బాయిని పంపించి మళ్ళీ వీళ్ళు ఉండిపోతారు కదా, నేను ఉండిపోయి వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నైట్ అంతా ఎదుగుతూ ఉన్నాం. కానీ ఇంకా మీ పేరేనా? మీరు ఎక్కడ చేస్తారు? జాబ్ ఎక్కడ చేస్తారు? జాబ్స్ వచ్చిన మీ నెగిటివ్ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎంతమంది ఉన్నారు వెహికల్లో? 8 మెంబర్స్. అందరికి తగిలా? మీకు ఎంతమందికి దెబ్బలు? మీకు ఎక్కడెక్కడ తగిలింది?
మీ పేరమ్మా?